పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం గురించి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. పవన్ తో కలిసి నటించడం గొప్ప గౌరవమన్న ముద్దుగుమ్మ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని ఆయనతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలుండగా అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడు. డైరెక్టర్ సంచలన ఆరోపణ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఓ డైరెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే, గతంలో ఓ డైరెక్టర్ హిట్ సినిమా చేస్తే ఎలా అయినా సరే తనతో మూవీ చేయాలనే ఆలోచనలో ఉండేవారట ఎన్టీఆర్. అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ హిట్ కావడంతో ఎన్టీఆర్ తనతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మరి అశోక్ సినిమా తీశారట. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డి తెలిపారు. 39 ఏళ్ల వయసులో ఎంగేజ్మెంట్, షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్. ప్రముఖ నటి 39 ఏళ్ల వయసులో ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ హీరోయిన్ హుమా కురేషి. ఈ ముద్దుగుమ్మ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏడాది కాలంలో యాక్టింగ్ కోచ్ రచిత్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారని, ఇటీవలే సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక రచిత్ యూపీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి ఇప్పటికైనా హీరోయిన్ హుమా కురేషి రచిత్ ఎంగేజ్మెంట్ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన తేజ సజ్జా మూవీ మిరాయ్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచనాన్ని సృష్టిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టే రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తోంది ఈ సినిమా. ఇదంతా పక్కన పెడితే మిరాయి ఒక పాత సినిమాకు రీమేక్ గా వచ్చిందని, అందులోని సీన్స్ ను మక్కి ఈ సినిమాలో దింపేశారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. 1969లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మూవీ మహాబలుడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను పోస్ట్ చేసిన కొంతమంది నెటిజన్లు మిరాయ్తో పోల్చి కమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజ సజ్జా డైరెక్టర్ కార్తిక్ ఘటమనేనిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కోర్టు మూవీలోని యువజంట శ్రీదేవి రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫస్ట్ మూవీతోనే తమ నటనతో మెప్పించింది ఈ జంట. తాజాగా వీరిద్దరూ మరోసారి వెండితెరపై జతకట్టనున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీదేవి తన ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ను షేర్ చేసిన ఈ ముదుగుమ్మ మీ సపోర్ట్ కావాలి అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కోర్టు మూవీ తరహాలోనే మరోసారి మ్యాజిక్ చేయాలని కమెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు బ్యాండ్ మేళం అనే పేరును పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను కోనా వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.